గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 17వ వార్డులో బ్రహ్మసాని శ్రీనివాసరావు గారి దగ్గర ఆయన ప్రెసిడెంట్గా ఇక్కడ సంబంధించి ఉన్న సీసీ రోడ్లే కానీ గ్రౌండ్లో అసలు ఈ వార్డులో ఎంతవరకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అసలు ఏ వర్కులు నడుస్తున్నాయి, గతంలో ఇక్కడ జరిగిన నష్టం ఏమిటి అనే కోణంలో అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు జరుగుతుందో తెలుసుకోవాలంటే గతంలో ఇక్కడ జరిగిన నష్టం ఏంటి, ఒక అధికార పార్టీ ఉన్నప్పుడు గతంలో జరిగిన నష్టం ఏంటి, ఏ అధికారులు మీకు నష్టం కలిగేలాగా ఈ వార్డుకు చేశారు? గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో కనీసం వార్డు కార్పొరేటర్ కాదు కదా ఎమ్మెల్యే కూడా ఈ వార్డులో పర్యటించిన దాఖలాలు లేవు. అట్టాటిది ప్రతిపక్షంలో ఉన్నా సరే నజీర్ గారు 17వ డివిజన్లో ప్రతి గొంది ప్రతి సందు తిరిగారు. ప్రతి తల్లి దగ్గరికి వెళ్ళారు, ప్రతి చెల్లి దగ్గరికి వెళ్ళి సమస్య కనుక్కొని ఆ సమస్యని రాతపూర్వకంగా రాసుకొని పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత వాళ్ళ మీద మేము మా వార్డు తరపున కానివ్వండి, ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు టౌన్ పరిధిలో కానివ్వండి చాలా ధర్నాలు చేసాము, కమిషనర్ ముట్టడి చేసాము, ఎమ్మెల్యే హౌస్ ముట్టడి చేసాము. ఏది చేసినా పట్టించుకొని దాఖలాలు బిఫోర్ ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయింది ప్రతి వార్డు అనడానికి మా 17వ వార్డు కూడా ఒక నిదర్శనం. 17వ వార్డులో సమస్య ఏంటి, ఇక్కడ బాగు చేద్దామన్న అడ్డుపడ్డ అధికారులు ఎవరైనా ఉన్నారా? అధికారులని చెప్పను కానీ మేడం, వార్డు ప్రెసిడెంట్గా 2019 నుంచి 24 వరకు ప్రతిపక్షంలో మనం ఉన్నా ఇక్కడ పట్టించుకున్న నాయకుడు లేడు. ఈ సమస్యని తీసుకెళ్ళి క్లియర్ చేపిద్దామన్న నాయకుడు కనుచూపు మేరలో 17వ వార్డులో కానరాల. ఏ కాడికి దోచుకోవటం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడమే తప్పితే ఇది మాస్ ఏరియా. 17వ డివిజన్లో ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీలు ఎక్కువ. ఈ ఏరియాల్లో రోడ్లు కానీ కాలువలు కానీ వాళ్ళ పడితే బండ్లు మునిగిపోయే పరిస్థితిని ఏ రోజున ఏ నాయకుడు, ఒక ఎమ్మెల్యే కానీ ఒక కార్పొరేటర్ కానీ ఎవ్వరు వచ్చి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే వార్డు 17వ వార్డులో నజీర్ అహ్మద్ గారు ప్రతి గొంది ప్రతి సందు తిరిగి సమస్యలు మొత్తం రాసుకున్నారు. ఈ రోజున అధికారంకి వచ్చిన తర్వాత ఇప్పటికి ఆయన వచ్చి శంకుస్థాపన చేసిన 6 కోట్ల వర్కులు శంకుస్థాపన చేశారు. రోడ్లు 6 కోట్లు, అక్షరాల 6 కోట్లు మేడం, రికార్డు పరంగా ఉన్నాయి. శాంక్షన్ 17వ వార్డుకి పాత వర్కులు అయితేనేమి కొత్త వర్కులు అయితేనేమి 6 కోట్ల లాగా శంకుస్థాపన చేశారు. వర్కులు కొన్ని అయిపోయినాయి. ఎల్ఆర్ కాలనీ 4వ లైను 3వ లైన్లు మొత్తం డ్రైనేజ్ టు డ్రైనేజ్ సిమెంట్ రోడ్లు వేసేశారు. తిరుమలాచారి కాలనీ శాంక్షన్ చేశారు. ఈ పీకలవాగు దగ్గర శాంక్షన్ చేశారు. 1,99,00,000 పెట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకొని నజీర్ అహ్మద్ గారు దగ్గర నుండి చేపించారు మేడం. గతంలో కూడా ఇలాగే పెట్టుకొని శాంక్షన్ చేయండి అని కూడా గతంలో మీరు అభ్యర్థన పెట్టిన దాఖలు ఉన్నాయి కదా, మరి అప్పుడు ఎందుకు కాలేదు? అప్పుడు ఎవరు పక్కన పెట్టారు? ఇక్కడ ఇదే ఉదాహరణ తీసుకుంటే పీకలవాగు నుంచి బైపాస్ దాకా మాకు రోడ్లు వేయమని అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వెళ్ళి కమిషనర్ని ఎమ్మెల్యేని మొత్తుకొని వాళ్ళు అడిగింది ఇచ్చినా కూడా మీరంతా టీడీపీ వర్గము, మీరు ఓట్లేరు అని రిజెక్ట్ చేశారు. ఎవరు? మేయర్ గారు. అప్పటి మేయర్ గారు రిజెక్ట్ చేసి మీరంతా టీడీపీ వాళ్ళు, మీరు మాకు ఓట్లేరు, మీకు రోడ్లు ఎందుకు వేయాలని తీసి చెత్తబొట్లు వేసిన దాఖలాలు. అదే పరిస్థితి నుంచి ఈ రోజున పీకలవాక నుంచి బైపాస్ దాకా రోడ్డు శాంక్షన్ చేయించిన ఘనత ఏదన్నా ఉందంటే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికే దక్కిద్ది. అది అంటే ఎల్ఆర్ఈ కాలనీ మొత్తం వైసీపీ వాళ్ళే ఉన్నారా, అంటే టీడీపీ వాళ్ళే ఉన్నారా? వాళ్ళకై వాళ్ళు ఆ దందాలు ఆ దౌర్జన్యాలు చేశారు మేడం. ఎల్ఆర్ కాలనీ, గాంధీనగరు, చాకలిగుంట, పీకలవాగు, దర్గామాన్యం, అమీనా నగరు, ఈ బీబీ నగరు, గాంధీనగరు ఇలా ఉన్న 17వ డివిజన్లో ప్రతి పేటలో వాళ్ళు అరాచకం విధ్వంసం వాళ్ళకి నచ్చింది చేయటమే కానీ పేదల గురించి, రోడ్ల గురించి, కాలువల గురించి, దోమల గురించి, విషజారాల గురించి ఏ రోజున పట్టించుకున్న నాయకులు లేరు. అంటే అప్పుడు ఆ పార్టీలో ఆల్ పార్టీ వాళ్ళు మీ కాలనీలో అందరూ ఉన్నారు మేడం. మరి ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు కదా, వైసీపీ వాళ్ళు ఉన్నారు, మేము ఎందుకు చేయాలి ప్రజలకని? మా నజీర్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా 1 టౌన్ ఎమ్మెల్యే గారు కానీ మాకు అది నేర్పలేదు మేడం. మాకు ఏ కాడికి 24 గంటలు ప్రజల్లో ఉండండి, పార్టీతో సంబంధం లేదు. పొద్దున్నే 6 నుంచి సాయంత్రం దాకా మీరు వార్డులో ముందు పొద్దున పూట 2 గంటలు వార్డులో పర్యటించండి, వార్డులో సమస్యలు తెలుసుకోండి, నా దగ్గరికి తీసుకురండి, దగ్గరుండి చేపించి పెడతా, చేసుకోండి. వార్డు అభివృద్ధి జరగాలి. ఈ రోజున చూసుకుంటే మేడం 17వ డివిజన్లో రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, డ్రైనేజ్ కానీ, తల్లికి వందనం కానీ, ఆర్థిక పరిస్థితి బాగలగా వైద్యం చేయించుకొని అప్పో సొప్పో తెచ్చుకొని వైద్యం చేయించుకున్న వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్గా అత్యధికంగా ఎక్కువ
మా వార్డులో కూడా చాలామంది లబ్ధిదారులు లబ్ధి పొంది ఉన్నారు. టీడీపీ గవర్నమెంట్ రాగానే అయ్యా ఎమ్మెల్యే గారి దేవుడయ్యా, చంద్రబాబు నాయుడు గారి దేవుడయ్యా, మేము 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చుకొని ఆపరేషన్ చేయించుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే 50,000 దాకా ఇప్పించారయ్యా, పిలిచల్లా చెక్కులు ఇచ్చారయ్యా, దేవుళ్ళయ్యా అని ఈ రోజున 17వ వార్డు జనాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే 17వ డివిజన్లో గత ప్రభుత్వం చెప్పిన విధంగా అమ్మ ఒడి అన్నారు. ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తామన్నారు, కానీ ఒక్కరికే వేశారు వాళ్ళు. ఇదే ఛాలెంజ్గా తీసుకొని మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ముగ్గురికి, నలుగురికి ప్రతి విద్యార్థికి ఈ రోజున తల్లికి వందనం వేస్తే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మందులు కాల్చుకొని ఆనందంగా స్వీట్లు పంచుకున్న సందర్భాలు ఈ రోజున విజువల్గా మీరు చూడండి. 17వ డివిజన్లోనే 1600 నుంచి 1900 మంది పిల్లలకి తల్లికి వందనం పడ్డది. మేమే ప్రత్యక్ష సాక్ష్యం. ఇవ్వండి రిపోర్ట్స్. 5 సచివాలయాలకు సంబంధించి 5 సచివాలయ పరిధిలో 1600 నుంచి 1800 మంది పిల్లలకి తల్లికి వందనం పడ్డది. ఈ రోజున ఒక్కో ఇంట్లో ముగ్గురు పడితే అయ్యా దేవుడని దేవుడి పటాల పక్కన చంద్రబాబు గారి ఫోటో, మన నజీర్ అహ్మద్ గారి ఫోటో పెట్టుకుంటున్నారు మేడం ఇప్పుడు ప్రజెంట్. మరి ఇప్పుడు చూసుకుంటే మీ ఎల్ఆర్ కాలనీ సైడ్ మీ 17వ వార్డులో చూసుకుంటే మరి నజీర్ గారు ఇంత వర్క్ చేశారని అంటున్నారు కదా, మరి ఈ వర్క్ అంతా ఎప్పటిలోపు పూర్తి అవ్వచ్చు? మినిమం నజీర్ అహ్మద్ గారు చాలా స్పీడ్గా ఈ రోజు కూడా మేడం మీరు చూస్తున్నారో లేదో, ఈ రోజు కూడా పొద్దున్నే యోగా అయిపోగానే మళ్ళీ అదే డ్రెస్ మీద ప్రతి వార్డులో ఏదో ఒక వార్డులో పర్యటిస్తూనే ఉన్నారు ఎమ్మెల్యే గారు. వాస్తవంగా వార్డు ప్రెసిడెంట్లుగా మేము అందుకోలేకపోతున్నామని మా భయం. ఆ స్పీడ్ని మేము రోజు పొద్దున పూట 2 గంటలు, సాయంత్రం 9-9:30 దాకా ప్రజల సమస్యల మీద ఆఫీసులో ఉండటం. మినిమం మాకు తెలిసి ఒక 1 ఇయర్లో మన 1 టౌన్ని టాప్ మోడల్ సిటీల్లో ఒక 1 టౌన్ని తీర్చిదిద్దుతారనే నమ్మకం అయితే మాకు 100% ఉంది మేడం. 20 సంవత్సరాల్లో ఇంతవరకు ఇక్కడ టీడీపీ జెండా అయితే ఎగరలేదు. మరి ఎంతోమంది ప్రజలు గతంలో బాగానే ఉన్నారా, లేదా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత సంతోషం ఎలా వ్యక్తం చేస్తున్నారు? ఇప్పుడు మొన్నటిదాకా వాళ్ళు అదే అన్నారుగా మేడం, నీకు 15 అని ఎక్కిరించిన వాళ్ళే ఈ రోజున వార్డు కార్పొరేటర్ల కాడి నుంచి వాళ్ళ పార్టీ వాళ్ళు అనేది వార్డుల్లో కాని రాకుండా వాళ్ళ పిల్లలకే ఒక్కొక్క ఇంట్లో 3-4 ఉన్నారని వాళ్ళే వచ్చి మాకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ వాళ్ళే వచ్చి మాకు దండం పెట్టి నజీర్ గారి దగ్గరికి వచ్చి అయ్యా మీరు 3 పిల్లలకి ఇప్పించారు, 4 పిల్లలకి ఇప్పించారని వైసీపీ వాళ్ళే వచ్చి నజీర్ గారికి వార్డు ప్రెసిడెంట్గా మాకు ధన్యవాదాలు చెబుతున్నారు మేడం. ఇది చాలా గొప్ప విషయం. రానున్న రోజుల్లో కూడా టీడీపీ గవర్నమెంట్ అమలు చేసే ప్రతి ఉచిత బస్సు కానీ, గ్యాస్ డబ్బులు కానీ ఈ రోజున తల్లికి వందనంతోనే వైసీపీ పార్టీ అనేది ఏ వార్డులో కూడా కనుచూపు మేరలో కూడా కానరావట్లేదు మేడం. మరి వైసీపీ పార్టీలో ఉన్న కార్పొరేటర్లు కూడా మీ పార్టీలోకి వచ్చారనేది కూడా వినబడుతుంది, నిజమేనా? అది అంతర్గతంగా ఎమ్మెల్యే గారు చూసుకుంటారు మేడం. కనిపిస్తారు కదా మీకు, పార్టీలో కనిపిస్తారు కదా వచ్చినట్టు. ఇప్పుడు అందరూ చాలామంది వస్తున్నారు, రాలేక ఇబ్బంది పడుతున్న ఇళ్లలో కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, బయటికి రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క తల్లికి వందనం దెబ్బకి వైసీపీ కార్పొరేటర్లకు రోడ్డు మీద వచ్చి మాట్లాడిన ఒక్క కార్పొరేటర్ని చూపిండి, రాలేని పరిస్థితి. ఎందుకంటే వార్డుల్లోనే ఏమయ్యా ఆ రోజు మీరు కూడా చెప్పారు కదా ఎంతమంది ఉంటే అంతమంది, కానీ ఒక్కరికే ఇచ్చారు, ఆ ఒక్కరికి కూడా సరిగా ఇవ్వలేదు, మీరు మీ అరాచకం చేశారు. ఈ రోజున 3 ఉంటే 3కి, 4 ఉంటే 4కి ఇస్తుంది టీడీపీ గవర్నమెంట్ అని వాళ్ళే తిరగబడుతున్నారు వాళ్ళ మీద. మీ ఏరియాలో ఒక ప్లేస్ అంతా ఏంటంటే పాములు వీటన్నిటితో చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా ఉంది కదా, మరి అది కూడా ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకున్నారా? అదే మేడం, తిరుమలాచారి కాలనీ 3వ లైన్లో పాములు వచ్చేస్తున్నాయి అని వాళ్ళు విజువల్ తీసుకొచ్చి చూపించిన వితిన్ 45 రోజులు 60 రోజుల్లో అది ఒక ఎస్టిమేషన్ వేయించి అక్కడ సైడ్ డ్రైనేజీ సీసీ రోడ్లకి శాంక్షన్ చేయించిన ఘనత ఒక నజీర్ అహ్మద్ గారికి జరిగింది. ఎంతోమంది 17వ వార్డులో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు అందరూ ఉన్న ఈ ఏరియాలో మరి చూసుకుంటే మరి మీరు దగ్గరుండి అసలు బ్రహ్మసాని అనే కదా ఒక బ్రాండ్ అనేది ఉంది, దగ్గరుండి ఎమ్మెల్యే గారు కూడా మీకు ప్రోత్సహిస్తూ మీరు ఇలా చేసుకుంటూ చేశారు కదా, మరి ఎప్పటిలోనే కార్పొరేటర్గా ఏదన్నా పోటీ చేసే సందర్భం ఏదన్నా ఉందా? 100% మేడం. అది కూడా మా వార్డులో ఉన్న బీసీ కమిటీ కానీ, మైనార్టీ కమిటీ కానీ, ఎస్సీ ఎస్టీ కమిటీ కానీ అన్ని కులాల్లో మా టీడీపీ కమిటీ సభ్యులు ఉన్నారు. అందరు కలిసే ప్రతి ప్రోగ్రాం చేస్తున్నాం విజయవంతంగా నజీర్ అహ్మద్ గారి ఆశీస్సులతో. రాబోయే రోజుల్లో కార్పొరేట్ ఎలక్షన్లు వస్తే నజీర్ అహ్మద్ గారు, మన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అవకాశం ఇస్తే 100% 17వ వార్డులో కార్పొరేట్గా పోటీ చేస్తారు మేడం.
చేస్తున్నాం. పై చూసుకుంటే అధికారులకి ఏదన్నా మీకు ప్రోత్సాహం లాంటిది ఏమైనా ఉందా? నజీర్ అహ్మద్ గారు కనుచూపుతోనే వాళ్ళందరూ అధికారులందరూ మాకు శానిటైజేషన్ కానీ మామూలుగా ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ వీళ్ళందరూ వింటున్నారు. ఎమ్మెల్యే గారు చెప్పారని గత 25 సంవత్సరాల చరిత్రను తిరిగి రాసిన చరిత్ర నజీర్ అహ్మద్ గారిది మేడం. నజీర్ అహ్మద్ గారి టైపు వర్క్ చేసే ఎమ్మెల్యేని ఇంత మడికి చూడలేదని ప్రతి వార్డులో కూడా జనాలు ఇదే హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోనే ఇంత యువకుడుగా ఇంత ఆయన ఫాస్ట్ని కూడా అందుకోలేకపోతున్నా అంటున్నారు కదా, మరి ఒకవేళ ఆయనకి మినిస్ట్రీ పదవిస్తే ఇంకా డెవలప్ చేస్తారనే నమ్మకం ఉందా? 100% మేడం, 100% నజీర్ అహ్మద్ గారికి మినిస్టర్గా ఇస్తే నజీర్ అహ్మద్ గారి ముద్ర అనేది 100% కానొచ్చింది. ఎమ్మెల్యేగా 23 వార్డుల్లో ఈ రోజున కానొస్తుంది ముద్ర. నజీర్ అహ్మద్ గారి ముద్ర బ్రాండ్ కానొస్తుంది. అదే మినిస్టర్గా ఇస్తే రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలు కూడా అభివృద్ధి పదంలో నడుస్తానికి 100% మంచి చదువుకున్న వ్యక్తి, మంచి నాలెడ్జ్ గల వ్యక్తి కాబట్టి మా ఎమ్మెల్యే గారు 100% వచ్చిద్ది, రావాలని దేవుని మనసారా కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వార్డులో ఉన్న ప్రెసిడెంట్లు అందరినీ మనం 90% అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇప్పుడు తెలిసింది ఒకటే ఏంటంటే నజీర్ గారు ప్రజా సమస్యల మీద వార్డు తిరుగుతున్నారు. సమస్య ఉంటేనే నా దగ్గరకు రండి కానీ రావద్దన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సమస్యలకు వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి, వాళ్ళకి ఏ సమస్య, వాళ్ళ పథకాలు ఎందుకు రావట్లేదు, వాళ్ళకి అక్కడ సమస్య ఏముంది, డ్రైనేజీ సమస్య ఉందా, కరెంటు సమస్య ఉందా, రోడ్డు సమస్య, ఇంకేదన్నా పర్సనల్ సమస్య, కాలేజ్ ఏమన్నా, ఎవ్రీథింగ్, జాబ్ సమస్య ఏది ఉన్నా ప్రతి ఇంటింటికి వెళ్ళి నా వద్దకు ఆ సమస్యను మీరు తీసుకొస్తేనే ప్రజలకు మనం న్యాయం చేయగలుగుతాము. నేను అందుకే ఉన్నానని ఆయన కూడా ప్రెసిడెంట్ల కంటే కూడా మరీ ఘోరంగా వాళ్ళకంటే యాక్టివ్గా ఇంకా ఎక్కువగా వార్డుల్లో తిరుగుతున్నారు ప్రజా సమస్యల మీద అనేది కూడా చాలామంది చెప్పడం అయితే విన్నాం. మరి బ్రహ్మసాని శ్రీనివాసరావు గారు కూడా ఇదే మాట చెప్పారు. మరి మరొక ఇంటర్వ్యూలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం.